హలో అండి. వెల్కమ్ టు అందమైన జీవితం. ఈరోజు అనుకోకుండా రైస్ ఎక్కువగా మిగిలిపోయింది. దాన్ని పులిహోర కలిపేసి మనకి గుడి దగ్గర రోడ్లమ్మట ఉంటారు కదండీ బిచ్చగాళ్ళు, వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి పులిహోర కలుపుతున్నాను. ఇది చింతపండు పులుసు ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటాను. మార్నింగ్ హడావిడి లేకుండా ఎప్పుడన్నా కూర లేట్ అయితే ఇలా పిల్లలకు కలిపి ఉంచడానికని పెట్టుకుంటాను. అందుకని చింతపండు పులుసు ఉంది. దాన్నే కలిపేసి పులిహోర కలిపేసి ఇద్దాము అని చెప్పేసి, రేపు ఎలాగో సండే తినేసాక లేట్ అయిపోతుంది, అన్నం మెత్తబడిపోతుంది, వేస్ట్గా పడేయటం కంటే ఒక ఆకలి తీర్చడం మంచిది అనిపించింది. ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఏదో గొప్ప కోసం నేను మంచి పని చేస్తున్నా అని చెప్పుకోవడం కోసం కాదు. ఈ ఆలోచన కొంచెం అంటే ఐడియా చెప్పడం నలుగురికి తెలిసిద్దన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఓహో, ఇది చేయటం మంచిది కదా అని చెప్పేసి ఒకళ్ళిద్దరు చూసైనా చేస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, పడేయటం కంటే ఒక ఆకలిని తీర్చడం బెటర్ కదా అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. 3 ప్యాకెట్స్ అయినవి ఇచ్చేసాను. లేదు అలా ఎవరో లేదు అనుకున్నా కానీ మన ఇంటి చుట్టుపక్కల కుక్కలు పక్షులు ఉంటూనే ఉంటాయి కదా, వాటికి పెట్టిన అవి అయినా ఆకలి వాటి ఆకలి అయినా తీర్చిన వాళ్ళం అవుతాము. డస్ట్బిన్లో పడేసి పాడైపోయే కన్నా ఇది మంచిది అని చెప్పేసి నేను ఇలా చేశాను. వీడియోని నచ్చితే లైక్ చేయండి. అది కూడా నలుగురికి పాస్ అయిన అవుతుంది, నలుగురు తెలిసి ఒకళ్ళ ఆకలిని తీర్చిన వాళ్ళు అవుతారని ఉద్దేశంతో నేనైతే ఇది చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.